ఓం శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల పాదపద్మములకు మనఃపూర్వకంగా నమస్కారములు తెలియజేసుకుంటూ, మా పేరు శ్రీపాదాల శ్రీనివాసరావు. మా ఊరు జేవీబాలం, ఎస్రాయవరం మండలం, అనకాపల్లి జిల్లా. మాది రాజమండ్రి కమిటీ. ప్రబోధానంద గురువు గారు బైబిల్ గ్రంథానికి త్రైత సిద్ధాంతం ద్వారా భాష్యాన్ని రాయడం జరిగింది. అందులోని మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధపు ప్రవక్తల గూర్చి మీరు జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వివరణ: ఒక మనిషి దేవుని సాన్నిధ్యం చేరాలంటే వానికి మార్గదర్శకత అవసరం. మార్గదర్శకత ఇతరుల వలననే కలగవలను. ఒక మనిషి దేవుని మార్గంలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా వానికి మార్గదర్శకత చూపేవారు కావాలి. అటువంటి మార్గంలో, దైవ మార్గంలో నడవాలంటే ఇతరుల వలననే ఆ మార్గం అనేది తెలియాలి. ఎందుకంటే ఎవరికి దైవజ్ఞానం తెలియదు. ఎక్కడైనా గ్రంథ రూపంలోనైనా గురువు రూపంలోనైనా దైవాన్ని తెలిపే ఆత్మజ్ఞానం ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం తెలిసిన వారి దగ్గర మనం తెలుసుకోవలసిందే. దర్శకుడు అంటే బోధించే బోధకుడు సరైన వాడైతే మనం దైవ మార్గంలో సక్రమంగా వెళ్ళగలుగుతాం. అదే దర్శకుడు సరిలేని ఎడల మనం దైవ మార్గంలో ప్రయాణించలేము. చూపించే బోధకుడు ఆయన చెప్పేది సరైనది జ్ఞానం, సరైన జ్ఞానము కాకుంటే మనము దైవాన్ని చేరలేము. అలాగే ఒక గురువుని మనం ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభువు వారు చెప్పడం జరిగింది. అందుకే ఆయన ప్రవక్తల విషయంలో, అంటే బోధించేవారి విషయంలో జాగ్రత్తగా ఉండమని, వారు చెప్పే జ్ఞానం సరైనదో కాదో చూసుకొని బుద్ధితో ఆలోచించి సరైన జ్ఞానాన్ని చెప్పే బోధకుడిని బట్టి మీరు నడిచే మార్గం సరైనదో కాదో చూసుకోమని ప్రభువు వారు చెప్పడం జరిగింది. అందుకే అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పడం జరిగింది. వారు అంటే గురువులుగా ఎంతోమంది గురు బోధన చెప్పడం జరుగుతున్నది. అంటే యేసు ప్రభు వారు చెప్పింది
దానివల్ల వారు సరైన భావంతో చెబుతున్నారో లేదో మీరు సరిగా అర్థం చేసుకొని వారు చెప్పే బోధ దైవ మార్గాన్ని చూపిస్తుందా లేదా అనేది చూచుకొని ఆ దైవ జ్ఞానం అనేది సక్రమంగా ఉంటే మనం దైవాన్ని చేరుకునే గమ్యము మనకి తెలుస్తుంది. లేకపోతే మనం తప్పుదారిలో నడుస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పటిలో ఎంతోమంది గురువులు రంగు పూసుకొని గురువులుగా ఎంతోమంది చలామణి అవుతున్నారు. అటువంటి గురువులు కానే కారు అని గురువులుగా ఉన్న ప్రతివారు దైవజ్ఞానమే చెబుతూ మాయాజ్ఞానంలోనికి తీసుకువెళ్తున్నారని, అంటే దేవుడు, జ్ఞానము, ఆత్మ అనే మాటలను చెబుతూ అదే దైవజ్ఞానం అనుకొని మనము తప్పనిసరిగా వినవలసి వస్తుంది. ఎందుకంటే మనకి దైవజ్ఞానం తెలీదు. ఎవరైనా ఏదైనా చెప్తే అదే నిజమని మనము నమ్మే అలవాటు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోమని, అంటే జాగ్రత్తగా గురువును ఎంచుకోమని, చెప్పే బోధ ఎటువంటిదో మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలని, అటువంటి గురువులు గొర్రెలు చర్మములను కప్పుకొని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అని మనకు జాగ్రత్త చెప్పడం జరిగింది. ఓం శ్రీ గురవే నమః. ఓం తత్సత్.